ఇక హైదరాబాద్లో రెండు వేర్వేరు ఘటనల్లో పోలీసులు భారీగా మాదక ద్రవ్యాలని స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో టోలీ చౌక్లో ముంబై నుంచి డ్రగ్స్ తీసుకువచ్చి అమ్ముతున్న ఇర్ఫాన్ని పోలీసులు పట్టుకున్నారు. మఫీలో మాటు వేసి పట్టుకున్న ఫిలింనగర్ పోలీసులు 8.56 గ్రాముల హెరాయిన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇక మరో ఘటనలో రాచకొండ కమిషనరేట్ పరిధిలో వనస్థలిపురంలో 50 గ్రాముల MDMA డ్రగ్ని సరూర్ నగర్ SOT పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేరళకి చెందిన సుమేష్ని పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరు నుంచి హైదరాబాద్కి డ్రగ్స్ తీసుకొస్తూ ఉండగా పక్కా సమాచారంతో పోలీసులు పట్టుకున్నారు. డ్రగ్స్ కేసులోనే గతంలో కూడా సుమేష్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంకోవైపు కబాలీ నిర్మాత KP చౌదరిని డ్రగ్స్ కేసులో కొద్ది రోజుల క్రితం పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకొని 2 రోజుల పాటు లోతుగా పోలీసులు ప్రశ్నించారు. సినీ పరిశ్రమకి చెందిన పలువురికి KP చౌదరి మాదక ద్రవ్యాలు సరఫరా చేశారని అనుమానించిన పోలీసులు ఆ దిశగా ప్రశ్నించారు. KP చౌదరి కస్టడీ ముగియటంతో ఇప్పుడు పలువురు ప్రముఖులకి నోటీసులు ఇవ్వడానికి సిద్ధమవుతున్నారని తెలిసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు. కుమార్, చెప్పండి. థ్యాంక్ యూ జమీమా. హైదరాబాద్ లో రెండు వేర్వేరు ఘటనలో పోలీసులు అయితే భారీగా డ్రగ్స్ అయితే స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో టోలీ చౌకీలో ముంబై నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి అమ్ముతున్న ఇర్ఫాన్ అయితే పోలీసులు పట్టుకున్నారు. మఫ్తీలో ఈ మాట వేసినాయి. ఫిలింనగర్ పోలీసులు అయితే ఇర్ఫాన్ అయితే పట్టుకోవడం జరిగింది. ఒక మఫ్తీలో వచ్చి ఒక కస్టమర్ కింద ఇర్ఫాన్ దగ్గర డ్రగ్స్ అయితే తీసుకోవడంతో వెంటనే ఆ ఇర్ఫాన్ కూడా కస్టమర్ అనుకుని వెంటనే ఆ డ్రగ్స్ కూడా పోలీసుల చేతులు అయితే పెట్టడం జరిగింది. వెంటనే మాట వేసిన పోలీసులు అయితే వెంటనే ఇర్ఫాన్ అయితే పట్టుకుని ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ కి అయితే తరలించడం జరిగింది. వెంటనే అతన్ని తీసుకున్న వెంటనే అక్కడ ఏదైతే ఉందో అతన్ని పూర్తిగా తనిఖీ చేయడంతో 8.56 గ్రాముల హెరాయిన్ అయితే దొరికినట్టు కూడా తెలుస్తుంది. అలాగే మరో ఘటనలో చూసుకున్నట్టయితే రాచకొండ కమిషనరేట్ పరిధిలో కూడా వనస్థలిపురంలో 50 గ్రాములు MDMA డ్రగ్ కూడా సరూర్ నగర్ SOT పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నారు. కేరళకు చెందిన సుమేష్ ని అయితే పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. బెంగళూరు నుంచి హైదరాబాద్ కి ఈ డ్రగ్స్ తీసుకొస్తుండగా సమాచారంతో పోలీసులు పట్టుకున్నారు. అలాగే డ్రగ్స్ కేసులో కూడా గతంలో కూడా సుమేష్ ని హైదరాబాద్ పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే ఇంకోవైపు కబాలీ నిర్మాత KP చౌదరిని డ్రగ్స్ కేసులో కొద్ది రోజుల క్రితం పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది. కోర్టు అనుమతితో కస్టడీ 2 రోజులు కస్టడీలో తీసుకొని పూర్తిగా ప్రశ్నించడం జరిగింది. సినీ పరిశ్రమకు చెందిన పలువురికి KP చౌదరి డ్రగ్స్ సరఫరా చేశాడని అనుమానించిన పోలీసులు ఆ దిశగా ప్రశ్నించారు. KP చౌదరి కస్టడీ ముగిడంతో ఇప్పుడు పలు సినీ ప్రముఖులు ఎవరైతే ఉన్నారో ఇలా కొంతమందికి అయితే నోటీసులు ఇవ్వడానికి అయితే పోలీసులు అయితే సిద్ధమవుతున్నారు. మొత్తానికి తెలంగాణలో చూసుకున్నట్టయితే మొత్తం బెంగళూరు కావచ్చు, ముంబై నుంచి, గోవా నుంచి ఇలా డ్రగ్స్ అయితే దిగుమతి అవుతూనే ఉన్నాయి. మొన్న కూడా KP చౌదరి దగ్గర నుంచి కూడా భారీగా డ్రగ్స్ అయితే స్వాధీనం చేసుకున్నారు. అలాగే టోలీ చౌకీలో కావచ్చు, ఇలా వనస్థలిపురంలో ఇలా వరుసగా దాడులు అయితే నిర్వహిస్తున్నారు. మొత్తానికి చాలా మట్టుకైతే తెలంగాణకి డ్రగ్స్ సరఫరావడం ఇలా కాలేజీ విద్యార్థులు కావచ్చు, సినీ పరిశ్రమవేత్తలు కావచ్చు, అలాగే కొన్ని సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఇలా చాలా మంది కూడా వీటి బారిన పడి ఎంతో మందికి ప్రాణాలు కోల్పోవడం కూడా చూస్తున్నాం. ప్రస్తుతం అయితే దీని మీద అయితే మొత్తం 3 కమిషనరేట్ పరిధిలో కూడా పోలీసులు అయితే ఉక్కుపోదం మోపుతున్నారు. ఓకే, థ్యాంక్ యూ కుమార్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.